Personal Financial Workshop on mutual funds, loan management, personal finance on November 16 and 17. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండెక్స్ ఫండ్స్, మరి ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు అసలు ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి అని వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. మరి మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. ఇండెక్స్ ఫండ్స్ గురించి మనం చాలా వీడియోస్ అనేది కూడా చేసాం. యూజువల్గా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఎలాంటి విషయాలు అనేది తెలుసుకోవాలి మెయిన్గా? షూర్ అండి. ఈ మధ్య అంటే లాస్ట్ 6 months 1 yearలో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా పెరిగాయి. ఇట్స్ ఏ గుడ్ థింగ్. అంటే ఈక్విటీ ఫండ్స్లలో కానీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గుడ్ థింగ్. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. అందరూ ఇన్వెస్టర్స్ ఇండెక్స్ ఫండ్స్ ఈజ్ ద సేఫెస్ట్ థింగ్, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద చీపెస్ట్ థింగ్. అంటే మనకు వచ్చే దాంట్లో చీప్గా వస్తుంది, ఉండే దాంట్లో బెస్ట్ అనేసుకొని ఇండెక్స్ ఫండ్స్లో లంసమ్స్ చేస్తున్నారు, ఎస్ఐపిస్ చేస్తున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఒక 8 points చెప్పగలుగుతానండి నేను ఇండెక్స్ ఫండ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటని. ఓకే. ఫస్ట్ పాయింట్ నెంబర్ 8, రెస్పాన్సివ్నెస్. అంటే ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అనేది ఒక పాయింట్ అండి. ఇప్పుడు సపోజ్ కంపారిజన్ ప్రకారము ఒక యాక్టివ్ ఫండ్, ఒక ఇండెక్స్ ఫండ్ రెండు కంపేర్ చేసుకొని చూసుకుంటే ఎప్పుడైనా సరే యాక్టివ్ ఫండ్స్ అనేవి తొందరగా రెస్పాండ్ అవుతాయి బేస్డ్ ఆన్ మార్కెట్ మూమెంట్స్. మార్కెట్లో జరిగే విషయాలకు కానీ, బయట జరిగే విషయాలు మార్కెట్లో అంటే న్యూస్ కానీ, జియోపొలిటికల్గా జరిగే విషయాలకు కానీ, బయట మార్కెట్లో జరిగే విషయాలకు కానీ ఎంత తొందరగా రెస్పాన్స్ అవుతుంది అనేది యాక్టివ్ ఫండ్స్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు మన ఇన్వెస్ట్మెంట్స్ని. ఇండెక్స్లో అలా ఉండదు. అక్కడ ఏమవుతుందో అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో లో రెస్పాన్సివ్నెస్ అనేది ఉంటుంది ఇండెక్స్ ఫండ్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెక్టార్ ఓరియంటెడ్ రిస్క్ అనేది ఇండెక్స్ ఫండ్స్లలో ఉంటుంది. ఓకే. సెక్టార్ ఓరియంటెడ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిఫ్టీ ఉంది. నిఫ్టీలో అట్లీస్ట్ ఒక 30 to 40% ఓన్లీ రిలేటెడ్ టు బ్యాంక్సే ఉంటాయి అన్నమాట. ఫినాన్స్కి రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. సో అది పాజిటివ్, నెగిటివ్ రెండు. పాజిటివ్ ఎట్లాగో అంటే ఏ కంట్రీ గ్రో అయినా సరే బ్యాంక్స్ మూలంగానే గ్రో అవుతాయి. అంటే ఫైనాన్షియల్గా కానీ, ఎకనామికల్గా కానీ ఎంత స్టేబుల్గా ఉంటే కంట్రీ అంత తొందరగా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా, హెచ్డిఎఫ్సి మీద ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకుందాం, వస్తే ఆ రిలేటెడ్ స్టాక్స్, దానికి రిలేటెడ్ నిఫ్టీలో ఉన్న హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వచ్చినా కూడా మీకు అది సేమ్ మీ పోర్ట్ఫోలియో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రిస్క్ కూడా ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ సెక్టార్కి ఎక్కువ అలొకేషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అది సెక్టార్ ఓరియంటెడ్ రిస్క్ అనమాట. పాయింట్ నెంబర్ 7. పాయింట్ నెంబర్ 6 వచ్చేసి ఏంటంటే మనకి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు రీసెంట్ ట్రెండ్స్ చెప్పాలంటే, రీసెంట్ కాదు, ఇది ఆల్రెడీ హ్యాపెనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఎంఎల్, ఏఐ, ఏఆర్, విఆర్, అంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టప్స్కి, అంటే ప్రెసెంట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీ రిలేటెడ్ కానీ, అంటే బయోటెక్నాలజీ రిలేటెడ్ కానీ, మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, ఇవి కొన్ని చిన్న కంపెనీస్ మాత్రమే ఎక్కువ ఇన్నోవేషన్ రిలేటెడ్గా కానీ వాళ్ళు తొందరగా డ్రాస్టికల్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మనకి ఇండెక్స్లో అంత పెద్ద కంపెనీస్లో వాళ్ళలో కూడా ఇన్నోవేషన్ అవుతుంటుంది. కాకపోతే చిన్న కంపెనీస్లో అయినంత ఫాస్ట్ గ్రోత్ అనేది పెద్ద కంపెనీస్లలో అవ్వదు. సో ఈ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇండెక్స్లో మీకు దొరకదు అనమాట. అది ఎప్పుడు మనకి స్మాల్ క్యాప్స్లో కానీ, మిడ్ క్యాప్స్లో కానీ దొరుకుతుంది. ఎమర్జింగ్ మార్కెట్స్లో ఆ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతాం ఇండెక్స్ ఫండ్స్లో పెడితే. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 5, ఒక ఇండెక్స్ ఫండ్లో అన్నీ మంచి పర్ఫామ్ అవుతాయని లేదు. ఓకే. కొన్ని అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కూడా ఉంటాయి. అవి సాచురేట్ అయిపోయి ఉంటాయి. అంటే పీక్ మూమెంట్, అంటే పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయిన తర్వాత వాటికి ఇన్ఫ్లో వచ్చినా కానీ వాళ్ళకి అవుట్పుట్ అంత ఏముండదు, అంటే సాచురేట్ అయిపోయి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ ఏం చేస్తారంటే వాటిని అవాయిడ్ చేస్తారు ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, వాటిని అవాయిడ్ చేస్తారు. కానీ ఇండెక్స్లో మాత్రం డెఫినెట్గా వాటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మీ మనీ అండర్ పర్ఫార్మెన్స్ స్టాక్స్ కూడా వెళ్తుంటుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ థింగ్ అనమాట. అది పాయింట్ నెంబర్ 5. అండ్ పాయింట్ నెంబర్ 4, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ కరెక్షన్ వచ్చినా కానీ, కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ
యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్, అంటే యాక్టివ్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ రెండు కంపేర్ చేసి చూస్తే యాక్టివ్ ఫండ్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి కానీ, తక్కువ కరెక్షన్ కావడానికి కానీ. కానీ అదే ఇండెక్స్లో కానీ అక్కడ ఎవరు ఫండ్ మేనేజర్స్ కానీ ఎవరు యాక్టివ్గా పార్టిసిపేషన్ ఏమి ఉండదు కాబట్టి మనకి కరెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే తక్కువనే ఉంటుంది పర్సెంటేజ్, ట్రాకింగ్ ఎర్రర్ అనేది తక్కువగానే ఉంటుంది. చూస్ చేసుకునేటప్పుడు ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉన్నదే చూస్ చేసుకుంటారు అందరూ. కాకపోతే అది కూడా వన్ ఆఫ్ ద పారామీటర్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఫోకస్ అనేది మనకి ఇండెక్స్ ఫండ్స్లో ఉండదు. లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండదు. ఎందుకు లాంగ్ టర్మ్ ఫోకస్ మనకు ఉండదు అంటే ఇండెక్స్ ఈ రోజు ఎలా నడుస్తుంది, నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎలా నడుస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. CAGR ఎంత వెళ్తుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కానీ అదే మనకి స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్స్ కానీ ఈ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది అనమాట ఫండ్ మేనేజర్స్కి. అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ కానీ కొన్ని హోల్డింగ్స్ కానీ తీసుకొని పెట్టుకొని 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత సెల్ చేసే స్టాక్స్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఒక 10-20 రూపీస్ ఇట్లాంటి హైలీ అగ్రెసివ్ స్టాక్స్ మీద కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ ఇండెక్స్లో మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2 క్వాలిటీ స్టాక్స్. అంటే ఇప్పుడు ఒక ఇండెక్స్లో ఏదైనా ఇండెక్స్ తీసుకున్నా కానీ దాంట్లో ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఎప్పుడు ఛాన్స్ ఉండదు. కానీ అదే మీరు ఫోకస్డ్ ఫండ్స్ కానీ వాల్యూ ఫండ్స్ కానీ కాంట్రా ఫండ్స్ కానీ మనం ఎప్పుడైతే చూసుకుంటే వాటిలో ఏమవుతుందంటే సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే వాళ్ళు ఫండ్ మేనేజర్స్ చూసుకొని దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫోకస్డ్ ఫండ్ ఉందనుకుందాం, వాళ్ళు ఏది జస్ట్ 30 ఫండ్స్ మాత్రమే 30 స్టాక్స్ మాత్రమే తీసుకుంటారు, వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే అవి ఎంత మంచి పర్ఫామ్ అవుతుంటే మీ పోర్ట్ఫోలియో అంత మంచిగా రికవర్ అవుతుంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇండెక్స్ని బీట్ అవుతుంటారు. అండ్ లాస్ట్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడైనా మన టార్గెట్ని ఇండెక్స్ని బీట్ చేయాలి, మన రిటర్న్స్ని. ఇండెక్స్ వస్తే సరిపోతుంది అని ఇప్పుడు అనుకోవద్దు. 50% ఇండెక్స్ వస్తుంది, నాకు ఇండెక్స్ రిటర్న్స్ వస్తే చాలు అని ఎప్పుడు అనుకోవద్దు. మనం 15% కంటే ఎక్కువ బీట్ చేయడానికి మనం ట్రై చేయాలి. అందుకే మనం యాక్టివ్ ఫండ్స్ మనం చూస్ చేసుకోవడంలో తప్పు లేదు. అండ్ 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది S&P Dow Jonesది. దాంట్లో ఏం చెప్పారు అంటే 45% ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేశాయి. సో 40% ఆఫ్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ 45% లార్జ్ క్యాప్ ఫండ్స్ మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ని 5 ఇయర్ పీరియడ్స్లో బీట్ చేశాయి. నైస్. సో ఈ మన బయట వచ్చే పర్సెప్షన్ ఏంటి అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయలేవు అనేసి అందరూ చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇట్ విల్ గివ్ యూ మోర్ రిటర్న్స్ దాన్ ఇండెక్స్ ఫండ్స్ అనమాట. అండ్ అసలు ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు పాపులర్ అయ్యాయి అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, స్టేబిలిటీ ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. అది కరెక్టే, నేను కాదనట్లేదు. కాకపోతే మీ పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంట్ అలొకేట్ చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఒక లంసమ్ ఉంది, మీకు ఒక కొన్ని ల్యాక్స్లలో కానీ మీకున్న ఏదో బోనస్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, డైరెక్ట్ తీసుకుపోయి ఇండెక్స్ ఫండ్లో పెట్టడం కాకుండా అట్లీస్ట్ ఒక 30% 40% మీరు అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి, మీకు వెల్త్ క్రియేషన్ అనేది ఫాస్టర్గా అవుతుంటుంది. కానీ అందరూ ఈ 1% 2% డిఫరెన్స్, అంటే ఇండెక్స్ ఫండ్స్కి యాక్టివ్ ఫండ్స్కి 1% 2% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2% మీరు ఏదైతే ఎక్స్పెన్స్ మీకు పడుతుందని మీరు ఫీల్ అవుతున్నారో, ఈ 2%తో మీరు అట్లీస్ట్ ఒక 2 to 5% మీరు ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ఆపర్చునిటీ మీరు మిస్ అవుతున్నారు. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఆపర్చునిటీ కాస్ట్ అని కూడా ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీరు ఈ నెక్స్ట్ ఫర్ సపోజ్ ఒక 5 years కింద మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేశారు ఒక పర్సన్, ఇంకో పర్సన్ మనకి యాక్టివ్ స్టాక్స్లో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. ఇద్దరి నుంచి కంపేర్ చేసుకుంటే ఒక 5% డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది. అతను స్పెండ్ చేసింది 2%, కానీ అతను పొందింది 5% అడిషనల్. అంటే అట్లీస్ట్ ఒక డిఫరెన్స్ ఆఫ్ 3% అయితే అతను క్యాపిటల్ గెయిన్ అయినట్టే కదా. అంతే కదా. 3% కాంపౌండింగ్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అందరికీ తెలుసు కదా. అంటే జనరల్గా లెక్కలేస్తారు కదా, 5 yearsలో 3% అంటే ఇంత, 10 yearsలో ఇంత అని. సో ఈ లాస్ మీరు లాస్ అవుతున్నట్లే కదా మీ ఇన్వెస్ట్మెంట్స్లో. సో ఇండెక్స్ ఫండ్స్ మంచిదే,
కాకపోతే ఎక్కువ పోర్షన్ అలొకేషన్ చేయకండి ఇండెక్స్ ఫండ్స్లో. యాక్టివ్ ఫండ్స్ని కొంచెం కూడా కొంచెం ఎక్కువనే కన్సిడర్ చేయండి. లాంగ్ టర్మ్లో అయితే ఓన్లీ యాక్టివ్ ఫండ్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. ఇప్పటి వరకు మనం అంటే మీరు చెప్పిన దాని తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉంటారు, కాకపోతే ఆ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపించదు. కాకపోతే అలాంటి వాళ్ళకి మాత్రం ఇండెక్స్ ఫండ్ ఇస్ రైట్. కానీ ఎవరైతే కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం యాక్టివ్ ఫండ్స్ అనేది కూడా, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా ఇట్స్ ఎ బెటర్ థింగ్. కరెక్ట్ అండి. కానీ ఇక్కడ మనం మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్కి రావడానికి రీజన్ ఏంది? కొంచెం రిస్క్ తీసుకొని రిటర్న్స్ ఎక్కువ రావాలనే కదా. మళ్ళీ మీ ఇండెక్స్ ఫండ్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు మీరు? కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోండి, రిటర్న్స్ కూడా ఎక్కువగానే వస్తాయి. కానీ అది బ్యాలెన్స్డ్ అప్రోచ్కి వెళ్ళాలి. అది ఓన్లీ త్రూ అడ్వైజరే మీకు గైడ్ చేయగలుగుతాడు. సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట వెబినార్లో. మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఎట్లాగా ఎంత పోర్ట్ఫోలియో అలొకేషన్ మీకు ఇండెక్స్ ఫండ్లో ఉండాలి, ఎంత పోర్ట్ఫోలియో అలొకేషన్ మీకు యాక్టివ్ ఫండ్స్లో ఉండాలి, ఇది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనం 1-to-1 కన్సల్టేషన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, హై రిస్క్ హై రిటర్న్స్ అని. సో అలా చేస్తేనే మనకు కూడా రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా అడ్వైజర్ త్రూ అయితే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా, సో మనం పెట్టిన దానికి ఎక్కువ రిటర్న్స్ అనేది కూడా తీసుకోవచ్చు. రిస్క్ అండ్ రివార్డ్ అనేది మనం ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది రిస్క్ ఎంత తీసుకుంటే ఎంత మంచిది అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా నేను మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిస్క్ అంటే ఇంకా 100% రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దానికి కూడా ఒక క్యాల్కులేషన్ అనేది. ఎగ్జాక్ట్లీ, నేను ఆ మ్యాట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. గైస్, మీకు కూడా ఇలాంటి బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయంటే వెబినార్ త్రూ మీ డౌట్స్ అనేది కూడా అన్ని క్లారిఫై కూడా చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.